ఐడిటీవీ మన ఉనికి మన వాణి. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి తన మాటల్లోని పవర్ ఏంటో చూపించారు. లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానుల నడుమ వరంగల్లోని ఎల్కతుర్తి వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ శివాలెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తూటాలాంటి మాటలతో విరుచుకుపడ్డారు. సామెతలు చలక్తులతో రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శించారు. కేసీఆర్ మాట్లాడిన తీరుతో సభకు హాజరైన లక్షలాది అభిమాన జనం ఉర్రూతలు ఊగారు. వరంగల్ నగరంలోని ఎల్కతుర్తి వేదికగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. లక్షలాదిగా తరలి వచ్చిన పార్టీ అనుచర అభిమాన గణం కేసీఆర్ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించారు. మరోసారి వింటేజ్ కేసీఆర్ కనిపించారంటూ ఆయన ప్రసంగాన్ని అంతా అభినందించారు. కేసీఆర్ కూడా సభకు హాజరైన జనాన్ని చూసి మరింత స్ఫూర్తి పొందినట్లుగా ఉత్సాహంగా ప్రసంగించారు. తూటాలాంటి మాటలు, బాణాల్లాంటి విమర్శలతో రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని తెలంగాణ ఆవిర్భావం నాటి పరిణామాలతో మొదలుపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత తాను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణలో పరిపాలించిన విధానాన్ని చెప్పుకొచ్చారు. అభివృద్ధికి మారుపేరుగా తెలంగాణను తాము నిలబెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందంటూ కామెంట్ చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తుందంటూ వస్తున్న ఆరోపణలపై కేసీఆర్ గట్టిగా బదులిచ్చారు. ఆ అవసరం తమకు లేనే లేదన్నారు. ప్రభుత్వంలో కాంగ్రెసే ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే భారత రాష్ట్ర సమితి పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఏంటో అన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ప్రజలే పాలకుల వీపులు సాపు చేస్తారని చెప్పారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని కోరిన కేసీఆర్ మళ్లీ గులాబీ పాలన తెచ్చుకుందామని అన్నారు. ఇంత భారీ స్థాయిలో సభకు జనం తరలి రావడం కాంగ్రెస్ పాలన మొదలైన ఏడాదిన్నరలోపే వెల్లువెత్తిన అసంతృప్తికి నిదర్శనమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఓట్ల పండుగ ఎప్పుడొస్తుందని, గులాబీ ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నట్లుగా అనిపించిందంటూ కేసీఆర్ చెప్పారు. తమ పార్టీ పుట్టిందే ఉద్యమం కోసమని చెప్పిన కేసీఆర్ ఏనాడు స్వార్థం కోసం పనిచేయలేదని స్పష్టం చేశారు. లక్ష్య సాధన కోసం ఎన్నోసార్లు పదవులు త్యాగం చేసి జనాల్లోనికి వెళ్లి పోరాడామని గుర్తు చేసుకున్నారు. పదవుల త్యాగాలు, ఉధృతమైన ఉద్యమాలు, వందలాది మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని చెప్పారు. చివరికి ఎంతో చేస్తామని చెప్పి అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏదీ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ విమర్శించారు. అప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్రానికి కాంగ్రెసే విలన్ అని సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ సమాజం అద్భుతమైన పురోగమించే వరకు పనిచేస్తూనే ఉంటామని, ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. అదే తమ కర్తవ్యంగా చెప్తూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటూ బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు, పార్టీ అనుచరులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కేసీఆర్ ప్రసంగానికి పార్టీ కార్యకర్తల నుంచి, సభకు హాజరైన లక్షలాది మంది జనాల నుంచి అపూర్వ స్పందన లభించింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.